అందరికీ శరణార్థులా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అయితే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ప్రపంచంలోనే ఈ దేశంలోనే అతి పెద్ద గణనాథుడు ఎక్కడ ఉన్నాడంటే మన హైదరాబాద్ మహానగరంలో ఖైరతాబాద్ లో అవుతున్నాడు. మరి సుమారుగా ఈ ఖైరతాబాద్ లో ఉన్నటువంటి స్వామి అయితే 69 అడుగుల ఎత్తుతోటి అయితే 120 మంది కళాకారులు 3 నెలలు కష్టపడితే ఇంత పెద్ద భారీ బడా గణేష్ అయితే ఈ రోజు ఇక్కడ కొలువు తీరడం అయితే జరిగింది. సో నిజానికి ఆ శిల్పి గాని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు గాని ఎంత కష్టపడితే ఇంతటి గణనాథుని తయారు చేస్తారు చెప్పండి. గట్లనే ఇక్కడ ఉన్నటువంటి జనాలను మరిన్ని కొన్ని విశేషాలు అయితే అడుగుదాం. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో దేశం నలుమూలల నుంచి అయితే భక్తులు అంగరంగ వైభవంగా ఈ దేవుని దగ్గరకు వచ్చి చూస్తారు. కాబట్టి మరి భక్తుల యొక్క కోరిక ఏ విధంగా తీరింది, అదే విధంగా భక్తులు ఏ విధంగా భగవంతుని చూడడానికి వచ్చిరు అనే విషయాలను అనే ముచ్చట్లను అయితే ఒక్కసారి మనము వాళ్ళ కోరిక మేరకు వాళ్ళతో అడిగైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. మరి ఈ రోజు అయితే మీరు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్నారు కదా, మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి స్వామిని చూడటము. స్వామికి ఆయన అనుగ్రహంతో ఇది 3వ సంవత్సరము గరికమాల వేసుకోగలిగాము. అలాగే కండువాని కంచి నుంచి ఇది 3వ సంవత్సరం మేము తెప్పించుకుని స్వామి అనుగ్రహంతో ఆయనకు సమర్పించుకోగలుగుతున్నాము. దానికి ఈ కమిటీ వాళ్ళు ఇక్కడున్న భక్తులు సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేయగలుగుతున్నామని అనుకుంటున్నాము. సో ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? హైదరాబాదే. అంటే 3 సంవత్సరాల నుంచి గరికమాల వేసుకుంటారు. గరికమాల కండువా కూడా కంచి నుంచి గరికమాల యొక్క ప్రత్యేకత ఏంటిది? మరి మరి నిజానికి గణేష్ చవితి గణేష్ చతుర్థి అంటేనే ఇష్టమైనవి కొన్ని ఉంటాయి, దాంట్లో గరికమాల ఒకటి. మరి గరికమాల యొక్క విశేషాలు ఏంటి? స్వామికి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా గరిక అంటే దూర్వారపత్రం కదా, అది ఇస్తేనే ఆయన చాలా సంతోషపడిపోతారు అన్నమాట. దానికి సంబంధించింది మాల వేస్తే ఆయన ఇంకా సంతోషంగా అందరినీ ఆశీర్వదిస్తారని ప్రత్యేకంగా అది చేయించడం జరిగింది. 120 ఫీట్ అండి. ఇప్పుడు మీరు గణేశుడు ఇంత పెద్దగా ఉన్నాడు కదా, సుమారుగా 69 అడుగుల ఎత్తున్నాడు కదా, మరి ఇంతటి మహా గణేష్ మహారాజును చూస్తే మీ అనుభూతి ఏ విధంగా ఉన్నది? 3 సంవత్సరాల క్రితం మేమైతే వచ్చి దర్శనం చేసుకున్నాం, కానీ అప్పుడు ఎందుకో ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నప్పుడు ఇలా వేయాలి అని మనసులో సంకల్పం అలా వచ్చిందండి. అలా వచ్చి వేస్తే నిజంగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పని అలా కదిలింది ముందుకి. అది స్వామి ఎప్పుడు నెరవేరుస్తారో, మాకెప్పుడు అనుగ్రహం ఉందో ఆయన ఆశీస్సులతో అది పూర్తవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. శనార్థి మేడం, ఇవాళ అయితే మనం ఖైరతాబాద్ గణేష్ యొక్క ముచ్చట్లు ఏమున్నాయి? మరి ఏముంది, 70 అడుగుల వినాయకుడు, మహాశక్తి వినాయకుడు, యావత్ ప్రపంచంలో కనీ విని ఎరిగిన రీతిలో ఈ యొక్క విశ్వరూప వినాయకుడు మహాశక్తి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారి చైర్మన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నాయి. ఇవాళ ముఖ్య అతిథి మన రాష్ట్ర గవర్నర్ గారు, దాంతోపాటు మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, అలాగే మంత్రి పొన్న ప్రభాకర్ గారు, ఎంపీ అనిల్ కుమార్ గారు, ఇంకా ఇతర నాయకులు అందరూ వచ్చారు ఇలా మొదటి పూజకు. అలాగే మా ఎమ్మెల్యే గారు ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మీడియా మిత్రులకు, మున్సిపల్ వాళ్ళకు, మరి పోలీస్ శాఖ వాళ్ళకు, వాలంటీర్లకు ఇక్కడ టిఫిన్లు, భోజనము, స్నాక్స్, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. 11 రోజులు మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన భక్తులకు ప్రసాదం పంపిణీ ఉంది. మేము గట్కేసర్ నుంచి వచ్చాము. గట్కేసర్ నుంచి అన్న, మరి ఇంత పెద్ద మహా గణేష్ ని చూసిండ్రు కదా, మరి ఇక్కడ ఉన్నటువంటి గణేశుని యొక్క ముచ్చట్లు ఏంటి మా జనానికి చెప్పుర్రి. ఇది మన తెలంగాణకి ఐకాన్ లాంటిది గణేశులు. మరి ఇన్ని అడుగుల గణేశుడు మనం చూడటం మన అదృష్టంగా 69 అడుగులతోటి మనకు తెలంగాణ ఐకాన్ లాగా ఉంటుంది. ఇక ఈరోజు విశేషం ఏంటంటే నాది బర్త్డే కూడా క్యాలెండర్ ప్రకారంగా, మా మిసెస్ ది తిథి ప్రకారంగా ఈరోజు ఆమెది కూడా బర్త్డే. మరి రండి మేడం, మీ ఇద్దరికైతే ఇవాళ గణేష్ యొక్క చవితి సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా ఇద్దరికి. ధన్యవాదాలు. మీరు కూడా మాట్లాడి దేవుని గురించి 4 విషయాలు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఇప్పుడు నాకు 42 సంవత్సరాలు. అప్పటి నుంచి నేను ఈ వినాయకుడి అంటే చాలా ఇష్టం. నేను పుట్టింది చవితి రోజే.
నెరవేరుతుంది. అన్నీ నెరవేరుతున్నాయి కాబట్టే ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాము. మళ్ళీ ఈరోజు మా ఆయన ఈ 50 సంవత్సరాల పుట్టినరోజు కాబట్టి పూజ చేయించుకోవడానికి వచ్చినాం. అలా నిన్ను నూరేళ్ళు అట్టనే థ్యాంక్ యూ అండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మరి ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి? చాలా మన ఆంధ్ర, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. విదేశాల నుంచి కూడా వస్తున్నారు. ఇప్పుడే చూసాము విదేశీ భక్తుల్ని కూడా చూసాము. ఫోటోగ్రాఫర్స్ తోటి వాళ్ళు కూడా లైన్ లో నిలబడి మరీ వెయిట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో ముందుగాల వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బ్రో. సో ఏమనిపిస్తుంది, ఇంత పెద్ద గణేషును సుమారుగా 69 అడుగులు ఎత్తున్నాడు కదా, సో మీకు ఏమనిపిస్తుంది? నేను లాస్ట్ టైం కూడా ఇది ఒక్కటే మిస్ అయిపోయా, అందుకే ఈసారి ఫస్ట్ ఈ చోటుకి వచ్చి చూసాను. ఈసారి కొంచెం క్రౌడ్ తగ్గినట్టు ఉంది, సో అందుకే త్వరగా అయ్యాక వచ్చేసాం. అంటే వర్షం కారణంగా? వర్షం కారణంగా. అని ఇక్కడికి వచ్చే భక్తులకే కానీ లేదంటే తెలంగాణలో ఉన్న జనానికి కానీ మీరు ఏమని చెప్పగలరు? అందరికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఖైరతాబాద్కి వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? మస్తు అనిపిస్తుంది అన్న, ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అన్న. ఇక్కడ జనాలను కానీ జనాలు మస్తు ఉన్నారు, ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక్కడ అయితే మస్తు. మీరు గిట్ట రండి, వచ్చి చేయండి, చూడండి ఒకసారి గణేష్ కి, ఖైరతాబాద్ గణేష్ కి వస్తుంది ఇది అయితే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.